హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని ఫైండ్ చేయటం, డిఫరెంట్ వేస్లో ఫైండ్ చేయటం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఆల్రెడీ మనం ఫైల్స్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేయటం లాస్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు ఆ ఫైల్స్ని కానీ డైరెక్టరీస్ కానీ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక 3 టైప్స్ ఉన్నాయి. బేసిక్గా మనం ఒక కమాండ్ దాని పాత్ కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఒక కమాండ్ ఉంటుంది. అంటే ఒక కమాండ్కి సంబంధించిన పాత్, అది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ఎన్విరాన్మెంట్ పాత్ అనేది మనకు కావాలనుకో, అది మనం ఒక ఉచ్ అనే కమాండ్ యూజ్ చేసి, లేకపోతే వేరీస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కొన్ని అంటే నెక్స్ట్ ఫర్దర్ డెవాప్స్ సంబంధించి మనము జెన్కిన్స్ కానీ మావెన్ ఇట్లాంటి ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టూల్కి సంబంధించి ఎగ్జిక్యూటిబుల్ పాత్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్లాంటివి మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఆ టైంలో అది వాడచ్చు. ఇన్ జనరల్గా యూజ్ చేయం, కానీ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో అవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఒక ఫైల్ నేమ్ బేస్ చేసుకొని, లేకపోతే ఒక డైరెక్టరీ నేమ్ బేస్ చేసుకొని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే దాన్ని డిఫరెంట్ వేస్లో మనకు డిఫరెంట్ సినారియోస్లో అవసరం అవుతాయి. లాస్ట్ 1 అవర్లో క్రియేట్ చేసిన ఫైల్స్ ఏమున్నాయో తెలుసుకోవచ్చు, లేదు డైరెక్టరీస్ ఏమి క్రియేట్ చేశారో తెలుసుకోవచ్చు, లేదు హైయెస్ట్ సైజ్ ఆఫ్ మెమరీ ఉన్న ఫైల్ని మనం అంటే ఎంత మెమరీ ఉంది ఆ ఫైల్కి అనేది, ఎంత సైజు ఉందనేది మనం దాన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు రీసెంట్గా మాడిఫై చేసింది, లాస్ట్ ఒక 1 అవర్లో మాడిఫై చేసిన ఫైల్స్ అట్లా ఫైండ్ అవుట్ చేయటం. కానీ ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం ఒక ఫైల్ని ఫైండ్ చేయాలంటే ఒక ఫైండ్ అనే కమాండ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే లొకేట్ అనే కమాండ్ కూడా ఉంటుంది. ఈ లొకేట్ అనే కమాండ్ కూడా సేమ్ ఫైండ్ అనే కమాండ్కి ఈక్వలెంట్గానే ఉంటుంది. జస్ట్ అది లొకేట్, కాకపోతే ఇన్ని ఆప్షన్స్ ఉండవు. ఫైండ్ కమాండ్తో ఉన్న సెర్చ్ ఆప్షన్స్ మనకి లొకేట్ కమాండ్లో ఉండవు. కానీ లొకేట్ కమాండ్ ఏంటంటే డైరెక్ట్గా ఆ ఫైల్ పాత్ కానీ ఆ డైరెక్టరీ పాత్ కానీ మనకి ఇస్తుంది. కానీ ఈ రెండింటిలో ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఫైండ్ అనేది కంప్లీట్గా అది స్లోవర్, అంటే ఆ సెర్చింగ్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. ప్రతి సిస్టమ్ ఉన్న ప్రతి ఫైల్, ఆ డైరెక్టరీ, ఆ ఫైల్ అంతా సెర్చ్ చేస్తుంది. ఆ డైరెక్టరీ మనం ఏదైతే ఇచ్చామో అది ప్రతి ఫైలు క్రాస్ చెక్ చేసుకుంటుంది అనమాట, మ్యాచ్ చేసుకుంటుంది. సో ఇది టైం పడుతుంది, రియల్ టైం. కాకపోతే ప్రజెంట్ ఉన్న అప్ టు డేట్ ఉన్న డేటాలో ఇది సెర్చ్ చేస్తుంది. ఈ లొకేట్ అనేది ఏంటంటే ఇది ఒక డేటాబేస్, సిస్టమ్ డేటాబేస్ని బేస్ చేసుకొని సెర్చ్ అనేది ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే దీనికి మనం ముందుగా అప్డేట్ చేసుకోవాలి. ఆ డేటాబేస్ని ఒకసారి అప్ టు డేట్గా మనం పెట్టుకుంటే అప్పటి వరకు రన్ అయిన కామెంట్స్, అప్పటి వరకు ఉన్న డేటాలో నుంచి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ గెట్ చేయడం అనేది ఫాస్ట్గా చేస్తుంది. అది మనం అప్డేట్ చేసిన సిస్టమ్ డేటాబేస్ అప్డేట్ చేసిన తర్వాత క్రియేట్ చేసిన ఫైల్స్, లేదా వాటిలో ఏమైనా అట్లా ఉంటే అది లొకేట్ చేయదనమాట. సో అది బేసిక్ డిఫరెన్స్. ఒకసారి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా కూడా. ఎందుకంటే మనం ఫైల్స్ని ఫైండ్ చేయటం చాలా సినారియోస్లో మనకు అవసరం అవుతుంది. కొన్ని సినారియోస్ ఉంటాయి, మనము ఒక పర్టికులర్ ఫోల్డర్, లేకపోతే కొంచెము సెన్సిటివ్ డేటా ఉంటుంది మన ప్రాజెక్ట్ సంబంధించింది. అట్లాంటి ఫోల్డర్ని మనము ఎక్స్క్లూడ్ చేయటం కూడా ఫైండ్ చేసేటప్పుడు మనం ఎట్లానే చూద్దాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, మనం ఇప్పుడు ఆ కమాండ్స్ని ప్రాక్టికల్గా అనేది మీకు చేసి చూపిస్తాను. ఇంకొకటి, నేను రెగ్యులర్గా ఈ వీడియోస్లో మీకు ప్రజెంట్ చేస్తున్న కమాండ్స్ కానీ ఇవన్నీ ఒక బేసిక్ లెవెల్లో ఐడియా అనేది సెట్ చేస్తుంది అనమాట. లైనక్స్ మనం ప్రతి కమాండ్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అది ప్రతి ఆప్షన్ని ఇక్కడ మనం అన్నీ ప్రాక్టికల్గా చేసి వీడియో లెంత్ కూడా ఎక్కువవుతుంది. దట్ ఈజ్ నెసరీ. అది నెసరీ కూడా కాదు. యాక్చువల్గా
మనం ప్లే చేసుకుంటూ ఉంటే కమాండ్స్తో కానీ డిఫరెంట్ ఆప్షన్స్, ఫస్ట్ మనకి ఆ కమాండ్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఒకటి మనకి ఐడియా ఉంటే ఎక్కడ అప్లై చేయాలనేది ఇంపార్టెంట్. కమాండ్ దేనికి యూజ్ అవుతుందని ఫస్ట్ మనకి ఐడియా రావాలి. తర్వాత ఆ కమాండ్ని మనం రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కడ దాన్ని అప్లై చేయాలి అనేది మనకి అది ప్రాక్టీస్ మీద వస్తుంది. సో అది మనం పట్టుకోగలిగితే వీ కెన్ అచీవ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో ఇంకొకటి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్లో ఉన్న కంటెంట్ అంతా ఒక గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేశాను నేను. ఇది నా గిట్హబ్ ఇది ఛానల్ సుబ్బు టెక్ ట్యూటోరియల్స్ అనే ఉంటుంది. దీంట్లో రిపాజిటరీస్ లైనక్స్ బేసిక్స్ అనే రిపాజిటరీస్లో నేను డే వైజ్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా మీకు దాంట్లో ఈ కమాండ్స్ బేసిక్ డేటా అంతా పెడుతున్నాను. జస్ట్ ఇది ఎక్కడ మన గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తాయి, కానీ నేను ఏదైతే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ డేటాని అందులో పెడుతున్నాను. ఇది చూసుకుని కూడా ఫర్దర్గా ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు డీపర్గా. ఇంకా ఏమన్నా ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ మనము నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. అట్లా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ ఐడియా అబౌట్ పర్టికులర్ కమాండ్ ఆర్ ది ప్రాసెస్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు మనకి ఉచ్ అనే కమాండ్ గురించి చెప్పాను కదా. మనం ఏదైనా ఒక కమాండ్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మ్యాన్ అని కమాండ్ యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన మాన్యువల్ అంతా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఉచ్ కమాండ్ దేనికి పనికి వస్తాయని చూసుకుంటే షో ద ఫుల్ పాత్ ఆఫ్ షెల్ కమాండ్స్, దాని యొక్క పాత్ చూపిస్తుంది అనమాట. అంటే మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ నేను ఉచ్ మనం రెగ్యులర్గా వాడే సిడి ఉంది, సిడి కమాండ్. ఇక్కడ అది ఏ పాత్ చూపించింది, /user/bin/cd. మనం ఆల్రెడీ మీకు డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి చెప్పినప్పుడు లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం రెగ్యులర్గా వాడే కమాండ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అని చెప్పి, అంటే బైనరీస్, వాటికి సంబంధించిన బైనరీస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు /user/bin/cd అనేది మామూలుగా అయితే బిన్ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. మీకు ఒకసారి మళ్ళీ రూట్ డైరెక్టరీ అంతా మళ్ళీ ఇప్పుడు టైం ఎక్కువ. ఇక్కడ /user/bin అంటే ఇప్పుడు ఈ యూజర్కి సంబంధించిన, ఇప్పుడు ఈసీటీ యూజర్, ఏ యూజర్కి సంబంధించిన ఏవైతే జనరల్గా వాడే కమాండ్స్ అక్కడ ఒక సింబాలిక్ లింక్ అనేది సెట్ అయి ఉంటుంది. మెయిన్ బిన్ డైరెక్టరీకి ఈ /bin డైరెక్టరీకి ఒక సింబాలిక్ లింక్ సెట్ అయ్యి అందులో మనం ఏదైతే కమాండ్స్ ఉంటాయో ఆ కమాండ్కి లింక్ ఉంటుంది. ఇప్పుడు సిడి అనే కమాండ్కి సంబంధించిన పాత్ అనమాట ఇది, ఆ ఎన్విరాన్మెంట్ పాత్ ఇది. సో ఈ ఉచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం అట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ పాత్ ఏదైతే ఉందో అది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు కాదు, మనం ఎప్పుడన్నా ఫర్దర్గా జెన్కిన్స్, డాకర్ వీటిలో ఆ టూల్స్ యొక్క డిఫాల్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. సపోజ్ జెన్కిన్స్ తీసుకున్నాము /var/lib/jenkins, అట్లా ఆ డిఫాల్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. అది రన్ అవ్వాలంటే ఒక పర్టికులర్ కమాండ్స్ ఉంటాయి కదా, ఆ ఎన్విరాన్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉచ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లా డిఫరెంట్ సినారియోస్లో యూజ్ అవుతుంది. ప్రజెంట్ దీని గురించి ఏంటంటే ఒక కమాండ్ మనం యూజ్ చేసే కమాండ్ యొక్క షెల్ పాత్ కనుక్కోవడానికి యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అట్లని దానికి సేమ్ ఈక్వలెంట్గా వేరీస్ అని ఉంటుంది. ఈ వేరీస్ కూడా సేమ్ అదే పర్పస్కి పనిచేస్తుంది చూసారు. కాకపోతే ఇది కొంచెం అడిషనల్గా దానికి సంబంధించిన మాన్యువల్స్ ఆ పాత్లో ఉన్న దీన్ని కూడా తీసుకొస్తుంది అనమాట. అంతే, ఇక్కడ సేమ్ ఉచ్ కమాండ్ ఏదైతే మనకి తీసుకొచ్చిందో పాత్, ఆ పాత్తో పాటు ఈ సిడి కమాండ్కి సంబంధించిన మాన్యువల్ లింక్ ఎక్కడ కూడా ఉంటుంది కదా, ఆ లింక్కి సంబంధించిన పాత్ కూడా మనకి ప్రజెంట్ చేస్తుంది. అంతే తేడా.
విచ్ కమాండ్, వేర్ కమాండ్ అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ కమాండ్. లెట్ మీ క్లిక్. ఇది బేసిక్గా ఆ చిన్న పర్పస్, విచ్ అనేది వేరీజ్ అనేది చిన్న పర్పస్, మనం ఆ పాత్ కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అవసరం అవుతుంది కాబట్టి మనకి ఈ కమాండ్ గురించి తెలుసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఫైండ్ కమాండ్ మనము మ్యాన్ ఫైండ్ అని ఇస్తే మీకు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెర్చ్ ఫర్ ఫైల్స్ ఇన్ ఏ డైరెక్టరీ హైరార్కీ, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. చెప్పాను కదా, మనకి ఒక టైప్ ఫైల్ డైరెక్టరీ స్పెసిఫై చేసుకొని దాన్ని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ కండిషన్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఆ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవాలి. అంటే ఆప్షన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ మనం ఈ టైము లేకపోతే సైజు, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్తో మనము ఆ ఫైండ్ కమాండ్ అనేది అప్లై చేసుకోవచ్చు మనకి. సో ఇక్కడ ఫైండ్ ఇప్పుడు మీకు ఒక ఈ ట్రీ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏం చేస్తున్నానంటే ఈ కరెంట్ డైరెక్టరీలో ఉన్న డైరెక్టరీస్ ఇదంతా ట్రీ స్ట్రక్చర్ మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. అంటే నేను జస్ట్ 3 లెవెల్స్ వరకు తీసుకున్నాను, లేదు కంప్లీట్ ఒకసారి ట్రై చేద్దాము. కంప్లీట్గా వస్తాయి. సో ఇవి ఈ డైరెక్టరీస్, అందులో ఉన్న ఫైల్స్. సో ఇక్కడ మనము ఈ ట్రీ యూజ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఏది ఎక్కడ ఉంది అని. కానీ ఇది కూడా మనము చాలా ఇంకా నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి అనుకో, ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. ఇప్పుడు ఒక 3 డైరెక్టరీస్ ఉన్నాయి, ఓకే ఈజీగా చెక్ చేసుకుంటున్నాం, ఇట్లా పైకి కిందకి చూసుకుంటున్నాం, ఓకే ఇది హోల్డర్లో ఉంది. స్టిల్ ఇప్పుడు ఇన్ని డైరెక్టరీస్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ పాత్ అంటే మనం అది ఆ పాత్ కంప్లీట్ కావాలి, మనకి ఆ ఫైల్ పాత్ కావాలి. నెక్స్ట్ వేరే కమాండ్కి ఆర్గ్యుమెంట్స్కి పాస్ చేయడానికో లేదా సంథింగ్ ఇంకొక మనం మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ కంప్లీట్ పాత్ ఉంటేనే మనకు వర్క్ అవుతుంది కదా. ఇట్లా ట్రీ కమాండ్లో చూసుకొని మనం టైప్ చేసుకోవాలన్నా కష్టం. సో అట్లాంటప్పుడు మనకి ఫైండ్ కమాండ్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. చాలా ఎక్కువగా వాడుతుంటారు రియల్ టైంలో, అంటే ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ. సో ఇప్పుడు ఇందులో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నాకు ఈ వర్క్ స్పేస్లో ఎంప్లాయీస్ డాట్ టెక్స్ట్ ఉంది, ఎంప్లాయీస్ డాట్ టెక్స్ట్ నాకు కావాలి. మీకు దీన్ని ఇంకా మినిమైజ్ చేసి చూపిస్తాను, అంటే మనకి బెటర్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ వర్క్ స్పేస్ డైరెక్టరీలో ఉన్న ఎంప్లాయీస్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ పాత్ కావాలి నాకు. ఓకే, దానికి మనం ఏం చేస్తామంటే ఫైండ్. మనం ఇక్కడ 2 రకాలుగా సెర్చ్ చేయొచ్చు. నేను డాట్ ఇచ్చానంటే ఈ కరెంట్ డైరెక్టరీ నుంచి అందులో ఉన్న ప్రతి డైరెక్టరీలో సెర్చ్ చేస్తుంది. లేదు నేను పర్టికులర్ నాకు ఆల్రెడీ ఆ ఫైల్ ఎక్కడుందో తెలుసు, వర్క్ స్పేస్ అని తెలుసు కాబట్టి నేను ఆ డైరెక్టరీ పాత్ ఇచ్చి తర్వాత ఇస్తే ఇంకొంచెం స్పీడ్గా డైరెక్టరీగా అక్కడికి వెళ్ళి ఎతుకుతుంది. నేను ఇక్కడ డాట్ ఇచ్చానంటే ఈ హోమ్ డైరెక్టరీలో ఉన్న ప్రతి డైరెక్టరీలోకి వెళ్ళి అది సెర్చ్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన ఆ ఫైల్ నేమ్ అయితే ఫైల్ నేము, డైరెక్టరీ నేమ్ అయితే డైరెక్టరీ నేమ్తో ప్రతిదీ మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది తీసుకొచ్చి మనకు పాత్ ఇస్తుంది. సో అదే డిఫరెన్స్. ఇప్పుడు నేను మీకు ఫైండ్ డాట్ అనేస్తే ఈ డైరెక్టరీ నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా సెర్చ్ చేయటం. నెక్స్ట్ మనకి నేమ్ అని ఉంటుంది, మీకు ఏం కావాలి అది నేము ఎంప్లాయీస్ డాట్ టీఎక్స్టీ. చూసారా, ఇప్పుడు మనకి అది కంప్లీట్ పాత్ ఇచ్చింది. ఈ హోమ్ డైరెక్టరీలో ఉన్న వర్క్ స్పేస్ డైరెక్టరీలో ఇది ఎంప్లాయీస్ డాట్ టీఎక్స్టీ అని ఉంది అని మనకి పాత్. ఇప్పుడు ఏం చేద్దామంటే పర్టికులర్ డైరెక్టరీ ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాము. డైరెక్టరీ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ డాట్ తీసేసి మీకు ఆల్రెడీ మనకి వర్క్ స్పేస్లో ఉందని తెలుసు, అది కొంచెం ఫాస్ట్గా గెట్ చేస్తుంది అన్నమాట పాత్, అంతే. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే
ఇప్పుడు ఫైల్ టైప్ అంటే ఎక్స్టెన్షన్ టైప్ వేసుకొని మనము ఫైండ్ చేయొచ్చు. దానికి సేమ్ ఇక్కడ సేమ్ మనం ఎక్స్టెన్షన్ నేమ్ సపోజు ఇక్కడ టీఎక్స్టీ ఉన్నాయి, XML ఉన్నాయి, .py ఉన్నాయి, ఏదో ఒకటి మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. star.x మనకి XML అని ఇచ్చానుకో ఎన్ని ఉంటే వస్తుంది. ఇక్కడ మనకి palm.xml ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. సపోజ్ టెక్స్ట్ చూద్దాం, TXT అని ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మనకి TXT టైప్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చినాయి చూసారు. సో ఇది ఇట్లా మనము టెక్స్ట్ బేస్ ఒక పర్టికులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ బేస్ వేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లెట్ మీ క్లియర్ దిస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఎంటీ డైరెక్టరీస్ ఏమున్నాయో చూడొచ్చు, లేకపోతే ఎంటీ ఫైల్స్ ఏమున్నాయో చూడొచ్చు. ఎంటీ డైరెక్టరీస్ ఏమున్నాయో చూడాలి అంటే ఓకే, మొత్తం ఈ కరెంట్ డైరెక్టరీ నుంచి ఉన్న డైరెక్టరీస్లో ఎంటీ డైరెక్టరీస్ ఏమున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్తాం. ఇక్కడ అంటే మనము ఆ టైప్ అనేది డైరెక్టరీస్ అని మెన్షన్ చేయాలి. దానికి -టైప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము, D అని మెన్షన్ చేస్తాము డైరెక్టరీ కాబట్టి, లేదంటే F ఫైల్ అయితే F అని మెన్షన్ చేస్తాము. మనం ఏం మెన్షన్ చేయకపోతే మనము అది డిఫాల్ట్ ఫైల్ కోసం సెర్చ్ చేస్తుంది. నేమ్ నేమ్ ఇస్తే ఫైల్ ఆ నేమ్తో ఉన్న ఫైల్ గెట్ చేయడానికి చూస్తుంది అనమాట. ఇప్పుడు మనము పర్టికులర్గా -టైప్ D అని ఇస్తే డైరెక్టరీస్ కోసం వెతుకుతుంది, F అని ఇస్తే ఫైల్స్ కోసం వెతుకుతుంది. ఇక్కడ మనము ఎంటీ అనుకున్నాం కదా, ఓన్లీ ఎంటీ ఉన్నాయని చూడటానికి -empty అని ఇస్తాం. సో చూసారా, ఈ డైరెక్టరీస్ అన్నీ ఎంటీ డైరెక్టరీస్ అనమాట. అట్లనే మనం ఫైల్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే ఫైల్స్ని కూడా మనము ఎంటీ ఉన్నాయని చూడాలనుకుంటే -type F empty ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. ఒకసారి మీకు లిస్ట్ చేసి చూపిస్తాను. వర్క్ స్పేస్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ స్పేస్లో 4 వచ్చినాయి కదా, ఇక్కడ చూస్తే 1 2 3 4 మనకి ఇక్కడ వర్క్ స్పేస్లో ఒక 4 ఎంటీ ఫైల్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చింది. ఇంకొకటి ఇది చూసారా, హిడెన్ డైరెక్టరీలో ఉంటే సంథింగ్ అక్కడ నుంచి ఒకటి తీసుకొచ్చింది. ఇది లాగ్ ఫైల్, ఎంటీ ఫైల్ ఉంటే అది తీసుకొచ్చింది. ఓకే, అట్లా మనము టైప్ బేస్ చేసుకొని ఎంటీ ఫైల్ ఉంటే ఎంటీ ఫైల్ తీసుకురావచ్చు, లేకపోతే అట్లా కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మనం ఇక్కడ ఈ ఫైల్స్లో ఈ లిస్ట్లో ఉన్న వాటిలో ఏదైనా సైజ్ బేస్ చేసుకొని, అంటే ఆ ఫైల్స్లో తక్కువ సైజు ఉన్నవి ఎక్కువ సైజు ఉన్నవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనము సైజ్ అనేది వాడతాము. అంటే 2 కండిషన్ చెక్ చేస్తున్నట్టు, అది ఫైల్ టైప్ ప్లస్ సైజు ఎంత ఉన్నది అనేది కూడా బేస్ చేసుకొని అది ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. ఇంకా సైజ్ మెన్షన్ చేయాలి. వీటిలో ఏదన్నా మనం మెన్షన్ చేసే సైజ్ కన్నా ఎక్కువ ఉన్నది ఎతకాలంటే ప్లస్ అని ఇవ్వాలి, తక్కువ ఉన్నది ఎతకాలంటే మైనస్ ఇవ్వాలి. ఇక నేను +10 KB కంటే ఎక్కువ ఉన్నది ఉన్నాను, +10K అని ఇస్తున్నా. ఇవి ఒక రెండు ఫైల్స్ని తీసుకొచ్చింది చూసారా. ఇక్కడ ఒకటి packs.txt అని ఒకటి వచ్చింది, ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్లో సంథింగ్ ఒక ఫోల్డర్లో ఏదో ఒక ఈ ఫైల్ ఉంది. ఆ పర్టికులర్ ఫైల్ .pack ఫైల్ అనేది కూడా అది 10 KB కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ మనకి వర్క్ స్పేస్లో ఉన్న packs.txt అనేది ఇది కూడా 10 KB కంటే ఎక్కువ ఉంది. అట్లనే మనము తక్కువ ఉన్నది చూద్దాం అనుకున్నాం కదా, సపోజ్ నేను 1 KB కంటే తక్కువ ఉన్నాయి చూద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఇక్కడ మనకి 1 KB కంటే తక్కువ ఉన్నవి వచ్చి ఒక 5 ఫైల్స్ వచ్చినాయి. సో ఇట్లా సైజ్ బేస్ చేసుకుని కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట.
ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకొని మన ఫైల్స్లో ఏది తక్కువ సైజు ఉన్నాయి, ఎక్కువ సైజు ఉన్నవి, ఇట్లా ఎంబీలో ఉంటే ఎంబీలో కూడా ఇక్కడ ప్రజెంట్ మీకు చూపించడానికి ఎంబీలో లేవు కాబట్టి నేను కేబీ అనే యూజ్ చేశాను. ఇప్పుడు మనకి డియూ కమాండ్ అని ఉంటుంది, డియూ కమాండ్ యూజ్ చేసుకొని హైయెస్ట్ సైజు అంటే అట్లా సైజు ఎక్కువ ఉన్నవి అవి ఏమిటనేది కూడా చూసుకోవచ్చు. అంటే అది కూడా మనం మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేసి కూడా అట్లా కూడా గెట్ చేయొచ్చు, లేకపోతే ఇట్లా కూడా బేస్డ్ ఆన్ సైజు మనం తీసుకొని రావచ్చు అనమాట. సో మనము ఫైల్ నేమ్తో సెర్చ్ చేయడం చూసాము, టైప్ డైరెక్టరీస్ ఏమున్నాయో సెర్చ్ చేయడం చూసాము, బేస్డ్ ఆన్ అది ఎంప్టీ ఫైల్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చాము, ఎంప్టీ డైరెక్టరీస్ ఏమైనా ఉంటే తీసుకొచ్చాము, ఫైల్ సైజ్ బేస్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు అది ఒక ఫైల్ రెడీ చేసి పెట్టాను. ఇందులో ఇంకేమున్నాయంటే ఒక పర్టికులర్ ఫైల్ మనము మన ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ ఉంది, అందులో మన క్రెడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి, ప్రాజెక్ట్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ లేకపోతే గిట్కి సంబంధించినవి కానీ ఇట్లా మనకి ఏవైతే ఉంటాయో ఏడబ్ల్యూఎస్ సంబంధించిన క్రెడెన్షియల్స్, ఇట్లాంటి క్రెడెన్షియల్స్ అన్నీ మనం కాన్ఫిగర్ చేస్తాం కదా, మనం అవి ఒక ఫైల్లో మనము మెయింటైన్ చేస్తున్నాము మన ప్రాజెక్ట్లోనే. అట్లా లేదు మనకి ఏదైనా టెరాఫామ్లో స్టేట్ ఫైల్ ఉంటుంది, అట్లా మనకు ప్రాజెక్ట్లోనే ఉంది, ఆ ఫైల్ని మనం ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటున్నాము. అట్లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫోల్డర్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నాం మనం ఫైండ్ చేసేప్పుడు, ఈ సెర్చ్ ప్యాటర్న్ అంటే సెర్చ్ చేసేటప్పుడు. దానికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఫైండ్ -path అని మెన్షన్ చేస్తాము. ఇక్కడ మనం ఆ డైరెక్టరీ నేమ్ మెన్షన్ చేయొచ్చు. దీన్ని ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెట్ మీ క్లియర్ దిస్ వన్స్ 3-3 or 4 సపోజ్. ఇక్కడ దీంట్లో ఓకే ఇది సపోజ్ ఈ ప్రాజెక్ట్స్లో ఏదో ఒక ఫైల్ ఉంది, దాన్ని ఎక్స్క్లూడ్ మనం కంప్లీట్గా తీసుకురాకూడదు అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ఫైల్ని నేను ఇగ్నోర్ చేయాలనుకుంటున్నాను నా సెర్చ్లో. ఏదైనా తీసుకోవచ్చు మనం ప్రాజెక్ట్ ఫైల్, లేదు ఈ స్టోరేజ్ ఫైల్ని ఇగ్నోర్ చేయాలనుకుంటున్నాను. find.path అని మనము అక్కడ పాత్ మెన్షన్ చేయాలి. వర్క్ స్పేస్ కదా, స్పేస్లో స్టోరేజ్. ఈ డైరెక్టరీని నేను నా సెర్చ్లో ఇంక్లూడ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ మనకి -prune అని ఉంటుంది ఆప్షన్, తర్వాత -o అని ఇచ్చి మనము నేమ్, ఇప్పుడు మనం ఏ ఫైల్ అయితే గెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ అందులోనే ఉన్న ఫైలే ఇద్దాం, చూద్దాం వస్తుందా రాదా. ఇప్పుడు cat_with_text.txt అని ఉంటుంది. దీన్ని మనం ఇంకా ప్రింట్ చేయడానికి -print అని ఆప్షన్ ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్టరీ మనం ఏదైతే ఈ పాత్ ఇచ్చామో ఈ డైరెక్టరీని మనం ఫైండ్ చేసే ప్యాటర్న్లోంచి ఎక్స్క్లూడ్ చేయమంటున్నాం. దానికి -prune-o అనేది ఉంటుంది. ఇది -o అనేది లాజికల్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ ముందు ఇది చూస్తుంది, ఇందులో దీని తర్వాత మనకి ఆ ఫైల్ని ఫైండ్ చేయడానికి నెక్స్ట్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూస్తే మనకి ఎక్స్క్లూడ్ చేయలేదు, తీసుకొని వచ్చింది. అండ్ వారిని ఓకే. ఇది ఇక్కడ నేను ఆ డైరెక్టరీ తర్వాత ఇది కూడా మెన్షన్ చేశాను కాబట్టి అది ఇగ్నోర్ చేసింది, ఈ పాత్ని ఇగ్నోర్ చేసింది. సో ఓకే, ఇప్పుడు నేను తీసేసి మెన్షన్ చేస్తున్నాను, చూడండి. చూసారా, ఇప్పుడు మనకు రాలేదు, ఇంతకు ముందు తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన పాత్ కరెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా ఫైండ్ చేసి రెగ్యులర్ ఫైల్ ప్యాటర్న్లో తీసుకొని వచ్చేసింది. ఎప్పుడైతే నేను
అంటే మనము ఈ స్టోరేజ్ వరకు ఇగ్నోర్ చేయమంటున్నాము. స్టోరేజ్ తర్వాత దానికి మనం ఇది మనకి మెన్షన్ చేసామో అందుకని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేక మనకి ఎర్రర్ మెసేజ్ కూడా ఇచ్చింది చూసారా, ఫైండ్ వార్నింగ్ పాత్ విల్ నాట్ మ్యాచ్ ఎనీథింగ్ బికాజ్ ఇట్ ఎండ్స్ విత్ /. ఓకే, అందుకని అది మనకి ఫెయిల్ అయిపోయి యాజ్ యూజువల్గా ఆ ఫైల్ పాత్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ కరెక్ట్ పాత్ ఇచ్చిన తర్వాత ఈ ఫైల్ పాత్ మనకు రాలేదు చూసారా, అంటే అది ఎక్స్క్లూడ్ చేసింది అనమాట. ఇట్లా ఏదైనా పర్టికులర్ ఫోల్డర్ని మనం సెర్చ్లో ఇంక్లూడ్ చేయకూడదు అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అంటే -prone, -o, -name దానికి ముందు మనం -path అని ఇచ్చి ఆ ఫోల్డర్ పాత్ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ సేమ్ మీకు ఐడియా కోసం నేను ఈ pom.xmlని ఇంకొక దాంట్లో కూడా కాపీ చేసి పెట్టాను, మీకు అది చూపిస్తా. ఇప్పుడు ప్రాజెక్ట్స్ మళ్ళీ అది తీసేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ pom.xmlని ఇస్తాను అనమాట. అది ఎందుకు చేసా, అది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ pom.xml 2 లొకేషన్లో ఉంది. ఈ ప్రాజెక్ట్స్లో pom.xml ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది, మనకి వర్క్ స్పేస్లో కూడా pom.xml ఉంది. అది ఈ ప్రాజెక్ట్స్లో ఉన్న pom.xmlని ఇగ్నోర్ చేసేసింది చూసారా, ఇగ్నోర్ చేసి మనకి ఓన్లీ వర్క్ స్పేస్లో ఉన్న pom.xml మాత్రమే తీసుకొచ్చింది. సో అట్లా ఏదైనా ఒక పర్టికులర్ ఫోల్డర్ని మన ఈ ఫైండ్ సెర్చ్ ప్యాటర్న్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి అంటే మనము ఈ ఆప్షన్స్ ఇవి వాడుకొని చేయొచ్చు అన్నమాట. మేబీ ఈ రియల్ టైంలో యూజ్ చేయవచ్చు. ఓకే, అట్లా ఇంకా డిఫరెంట్ మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేసుకొని కూడా మనము హైయెస్ట్ ఉన్నాయి తీసుకొని వచ్చి రిమూవ్ చేయటము, లేకపోతే పర్టికులర్ లాగ్ ఫైల్స్ రిమూవ్ చేయటము, హైయెస్ట్ సైజు ఉన్న లాగ్ ఫైల్స్ని మనకు ఇప్పుడు ఎక్కువ సైజు ఆక్యుపై చేస్తున్నాయి అవి, అట్లాంటివి టెంప్ ఫైల్స్ ఇట్లాంటివి రిమూవ్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ ఫైల్స్ని మనము ఫైండ్ చేసి దానికి ఇంకా పైప్ అంటే ఫర్దర్గా డిస్కస్ చేసి ఇంకో కమాండ్ కూడా అడిషనల్గా పెర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఆ టైప్లో ఫైండ్ అనేది బాగా యూజ్ అవుతుంది, ఫైండ్ కమాండ్ అనేది. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేసినట్టు మీకు చెప్పినట్టు ఫైండ్ తర్వాత లొకేట్ అనే కమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైండ్ కమాండ్లో డిసడ్వాంటేజ్ మీకు చెప్పాను, అది ప్రతి డైరెక్టరీని సెర్చ్ చేసుకొని ఆ దాంట్లో అంటే ఇండెక్స్ ప్యాటర్న్లో వెళ్తుంది అనమాట. అప్పుడు మనకేమంటే కొంచెం ఎక్కువ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి సెర్చ్ ఫాస్ట్గా అవ్వాలి, కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అన్నప్పుడు లొకేట్ అనే ఇంకో కమాండ్ కూడా ఉంటుంది. కానీ ఈ లొకేట్ కమాండ్ మనకు డైరెక్ట్గా రాదు, మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్యాకేజ్ mlocate అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. దాన్ని మనము సపోజ్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకున్నాం sudo ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే రెడ్ హ్యాట్లో అయితే yum యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే DNF అని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉబంటులో అయితే apt get ఇట్లా యూజ్ చేసుకొని సపోజ్ ఇన్స్టాల్ అని mlocate ఇస్తే మనం అది ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సపోజ్ మళ్ళీ ట్రై చేద్దాం. చూసారా, నథింగ్ కంప్లీట్, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్, ఎందుకంటే ప్యాకేజ్ mlocate ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఓకే, సో అట్లా ఇది ఏదైనా ప్యాకేజ్ అది ఇన్స్టాల్ చేసి ఉండకపోతే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఏదైనా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయడానికి మనం yum అనే కమాండ్ యూజ్ చేసుకుంటాము, లేదా DNF. ఇప్పుడు DNF అని అంటే దీనికి అడ్వాన్స్డ్ అనమాట, yumకి అడ్వాన్స్డ్ రెడ్ హ్యాట్లో అది యూజ్ చేసుకొని ఉన్నాం. ఇప్పుడు లొకేట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే ఇక్కడ ఒకటి మనం దానికి సంబంధించిన డేటాబేస్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు ఇక్కడ దీంట్లో ఫైల్లో మెన్షన్ చేస్తాను. అప్డేట్ DB అని ఉంటుంది. sudo అప్డేట్ DB అని ఇస్తే sudo update
అప్డేట్ డిబి. ఇప్పటి వరకు నేను ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేశానో, డైరెక్టరీస్ క్రియేట్ చేశానో, ఈ ఈ హిస్టరీ అంతా ఆ డేటాబేస్లో ఉంటుంది. నేను ఇప్పుడు లొకేట్ యూజ్ చేసుకుంటే సెర్చ్ అనేది ఇంకా ఫాస్ట్గా పెర్ఫామ్ అవుతుంది అనమాట. లేదు నేను అప్డేట్ చేయలేదు, లాస్ట్ టైం ఏదైతే ఏ టైంకి అయితే అప్డేట్ చేసిందో అక్కడ వరకు ఉన్న తీసుకుంటా అంటే అది క్యాష్ చేసి పెట్టుకుంటుంది అంతే. ఇప్పుడు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్యాష్ చేసి పెట్టుకుంటుంది. మనం లొకేట్ కమాండ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫైల్ పైన నోట్ చేయమనగానే ఆ డంప్లోంచి ఆ క్యాష్లోంచి తీసుకొచ్చి ఫాస్ట్గా ఇస్తుంది, ఫాస్ట్గా లొకేట్ చేస్తుంది అనమాట. మనకు ఫైండ్ అనేది ఫాస్ట్గా పెర్ఫామ్ చేసి ఇస్తుంది. దానికోసము ఈ లొకేట్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. అంత డిఫరెన్స్ చెప్పాను కదా. కాకపోతే మనకి రియల్ టైం దీంట్లో జరగదు లొకేట్ అనేది. అంటే మనకి రియల్గా ఇప్పుడు యాజ్ అండ్ మినిట్ వరకు పర్ఫామ్ చేయాలంటే ఫైండ్ కమాండే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఇట్లా మనం దీంట్లో ఇంకేదో ఒకటి మనం సెర్చ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇట్లా లొకేట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఒకటి ట్రై చేద్దాం. చూసారా, అంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఈ మామూలుగా అదే ఫైండ్తో ఇట్లా మనం చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనకి అసలు జస్ట్ ఒక బ్లింక్ అయిన దీంట్లో వచ్చింది కదా, ఇది ఒకసారి ఫైండ్తో చూద్దాం. ఇంకా ఫైండ్తో ఒకసారి ట్రై చేద్దాం. ఫైండ్ స్టార్ హెల్పర్ నేమ్ సంథింగ్ మిస్. ఫైండ్తో .com అనేది ఎందుకు తీసుకొని రావట్లేదు? అంటే ఇది కంప్లీట్ మనకి రూట్ నుంచి తీసుకొచ్చినట్టుంది లొకేట్ అనేది. ఓకే, చూసారా, అదే నేను డాట్ ఇస్తే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి తీసుకుంటుంది కదా, అందుకనే మనకి రాలేదు ముందు. ఇప్పుడు చూసే పర్మిషన్ డినై అని వచ్చినాయి, ఎందుకంటే నేను సూడో యూజ్ చేయలేదు కదా, నాకు రూట్ ప్రివిలేజెస్ లేవు కాబట్టి. కానీ లొకేట్తో డైరెక్ట్గా వచ్చేసింది చూసారా. అది ఆ డేటాబేస్ అప్డేట్ సూడోతో మనం డేటాబేస్ అప్డేట్ చేసాము మీకు ఇంతకుముందు ఇక్కడ. సో దానివలన అది మనకి ఏం ఎర్రర్ త్రో చేయకుండా ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేసేసింది. ఇక్కడ మనం ఈ ఫైండ్ యూజ్ చేసినప్పుడు మనం సూడో ఏమి యూజ్ చేయలేదు కాబట్టి అది పర్మిషన్ డినైన్ అని మనకి చూపిస్తుంది. లెట్ మీ ట్రై ఇట్ వన్స్ అగైన్. సపోజ్ మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఫార్వర్డ్ స్లాష్ అంటే రూట్ మెన్షన్ చేస్తాము, రూట్ నుంచి ఇండికేట్. ఇప్పుడు వచ్చింది చూసారు, ఇప్పుడు వచ్చినాయి. అంటే ఇంతకుముందు డినై చేసి మనకి ప్రివిలేజెస్ లేవు అని చెప్పి ఇప్పుడు వచ్చినాయి. కానీ మనకి లొకేట్ కమాండ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్ అనేది వచ్చింది. అంటే అది డిఫరెన్స్ అంతే. ఆ డేటాబేస్లో ఉన్న మొత్తము దీన్ని క్యాష్ చేసి పెట్టుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా, అందులోంచి తీసుకొని వచ్చిస్తుంది కాబట్టి మనకి ఫాస్ట్గా ఆ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది అంతే. ఓకే, ఇవి టోటల్ మనము విచ్ కమాండ్ చూసాము, వేర్ ఈజ్ అనేది, నెక్స్ట్ ఆ రెండు ఈక్వలెంట్, ఫైండ్, నెక్స్ట్ లొకేట్. ఇవి కాకుండా ట్రీ చేసుకొని కూడా మనం ఆ ట్రీ పాత్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఒక జస్ట్ ఆల్టర్నేటివ్ వే ఉంది, సింపుల్. అది ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తాను. మనం డిఫరెంట్ ఆప్షన్స్ని మనం ప్లే చేసుకుంటూ ఉంటామే అంతే. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసేటప్పటికి మనకి ఆ కమాండ్ మీద గ్రిప్ వస్తుంది. తర్వాత మనం ఎక్కడైతే అప్లికేషన్ చేయాల్సి వస్తుందో అప్పుడు మనకి ఫాస్ట్గా
మెమరైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ tree-p అని ఉంది ఆప్షను. దీంతో డైరెక్ట్గా నెక్స్ట్ నేమ్ మెన్షన్ చేసి ఇది నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్, ఈ 3 ఉన్నాయి మామూలుగా అయితే, ఇంకేమన్నా ఉన్నాయా అనేది సెర్చ్ చేసి ఇది ఒకటి ఒక్కొక్క ఇక్కడ మనం మళ్ళీ ఈ tree-P ఇచ్చిన తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చాను, మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్టరీ పాత్ ఇవ్వాలి కదా, డాట్ ఇచ్చాను ఇక్కడ నుంచి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి చూడమని. అది ఏం చేస్తుందంటే మనకి ఆ పర్టికులర్ ఫైల్ని లొకేట్ చేయాలి. యాక్చువల్గా ఫైల్ employees.txt ఎందుకు తీసుకురాలేదు, tree-P employee.txt షూర్గా తీసుకొని రావాలి. ఈ ఆప్షన్ దేంట్లో వీటిలో వర్కౌట్ అవ్వాలి, చూద్దాం. ట్రై చేసాను ముందు. ఈ సంథింగ్ నేమ్ అంటే నేనేమన్నా అరండి చేయడం ఏమన్నా అంత మించినది లేదు. ఓకే, యాక్చువల్గా అయితే లొకేట్ చేయాలి. సరే, ఈ కమాండ్ మళ్ళీ ఒకసారి నేను చూస్తాను, నేను ఒకసారి చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. tree-p employees.txt ఓకే, సేమ్ కమాండ్ అయినా మనం తీసుకుందాం. యా, ఇప్పుడు ఎందుకు వర్క్ అయింది, ఇంతకుముందు ఎందుకు వర్క్ అవ్వలేదు, జస్ట్ అది ఆ ఫైల్లో చూపిస్తుంది అంతే. ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. మనం సేమ్ అదే చేసాం కదా. ఓకే, ఇది జస్ట్ ఏమంటే ఆ ఫైల్ ఎక్కడ ఒక్కదాన్ని హైలైట్ చేసింది చూసారా, మిగతా ఇంకా వేరే కూడా ఉన్నాయి మనకి టెక్స్ట్ ఫైల్స్, ఇంకా వేరే కూడా ఉన్నాయి, కానీ ఒక్కదాన్నే హైలైట్ చేసింది అంతే. అది మనకి అంటే ఆ ఒక్క ఫైల్ నేమ్ పర్టికులర్గా మనం ఎక్కడున్నది చూడాలంటే అట్లా ఇది యూజ్ అవుతుంది. సంథింగ్ నేను ఏం ఎర్రర్ చేశాను అనేది, ఏం టైప్ ఎర్రర్ ఏమైనా ఉందేమో మోస్ట్లీ. ఓకే, ఇది అంత మనకి ఎంత యూజ్ఫుల్ ఏం కాదు. ఓకే, జస్ట్ ఆ ట్రీ స్ట్రక్చర్లో ఆ ఫైల్ నేమ్ ఒక్కటి హైలైట్ చేయాలనుకుంటాం. ఇప్పుడు చాలా ఉన్నాయి, 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఫైల్ మనము ఎక్కడున్నది ఆ స్ట్రక్చర్లో క్లియర్గా మనం చూడాలనుకున్నప్పుడు ఈ కమాండ్ యూజ్ అవుతుంది. ఇంకంత నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. అంటే మనం ఈ ఫైల్స్ ఎలా ఫైండ్ చేయాలి అనే దాని మీద ఇది రెడీ చేశాను, ఫైల్స్ డైరెక్టరీస్ మీద. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఫైల్స్లో ఉన్న కంటెంట్ని మనం ఎట్లా సెర్చ్ చేయొచ్చు, చాలా కమాండ్స్ ఉంటాయి అక్కడ. మనకి మోర్ కమాండ్ అని, ఇంకా లెస్ అని, గ్రెప్ అని, ఎస్సిడి కమాండ్ అని, ఏడబ్ల్యూకే అని, ఇట్లా నెంబర్ ఆఫ్ మనం సార్ట్ చేసుకోవచ్చు. క్యాట్ కూడా ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేయలేదు. కాలం అనే కమాండ్ ఉంటుంది, కాలం కమాండ్ యూజ్ చేసుకొని మనం అంటే అన్ఆర్గనైజ్డ్గా ఉన్న డేటాని ఆర్గనైజ్డ్గా చేసుకోవచ్చు. అంటే కాలమ్స్ టాబ్యులర్ ఫార్మాట్లో మనము ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఫైల్ ఆపరేషన్స్ కంటెంట్ మీద మనం
ప్లే చేయడానికి చాలా కమాండ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సజెషన్స్ మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే కామెంట్స్లో నేను చెప్పండి. అలానే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుబ్బు టెక్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.